ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దయచేసి కనక మహాలక్ష్మి ఎక్కడుందో మీ శక్తితో చూసి చెప్పండి. విహారీ బాబు చాలా ఆవేదన చెందుతున్నారు. మీ ప్రాణం మీ నుంచి దూరం అయిపోయినంత బాధపడుతున్నారు. తను నా ప్రాణం పోచమ్మా. తను లేకపోతే నేను ఉండలేను. తను నా భార్య అని మీకు తెలుసు కదా. మీ శక్తితో మా బంధాన్ని తెలుసుకున్నారు. అలానే మీ శక్తితో తను ఎక్కడుందో కూడా తెలుసుకోండి పోచమ్మా. దైవశక్తికే ఆ శక్తి ఉంది, నాకంత శక్తి లేదు. పోచమ్మా, మీకు ఏం కావాలన్నా ఇస్తాను. దయచేసి లక్ష్మి ఎక్కడుందో తన గురించి చెప్పండి. ఈ విషయంలో నేనేమి చేయలేను బాబు. పోనీ ఏం చేస్తే కనక మహాలక్ష్మి జాడ తెలుస్తుందో చెప్పండమ్మా. అది ఎంత కఠినమైన పరీక్ష అయినా అది నేను భరిస్తాను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా నేను నా కనకాన్ని కాపాడుకుంటాను. దయచేసి నా కనకానికి నాకు దారి చూపించండి. ఏం మాట్లాడరేంటమ్మా? నా భార్య కనిపించడం లేదు. అదే తను నా ప్లేస్లో ఉంటే నన్ను రక్షించుకోవడానికి తను ఏమైనా చేసేది. నేను పైకి చెప్పకపోయినా తను నా ప్రాణం. భార్యలు భర్తల్ని రక్షించుకోవడానికి చాలా యాగాలు హోమాలు ఉన్నాయి. మరి భర్తలు భార్యల క్షేమం కోసం చేయడానికి ఏమున్నాయి పోచమ్మా? అవన్నా చెప్పండి పోచమ్మా. అది ఎంత కష్టమైనా ఆ ప్రక్రియ నేను చేస్తాను. ఒక్క నిమిషం బాబు. చెప్పండమ్మా, ఏం చేయాలో చెప్పండి. బాబు, నిన్ను ఈ కఠినమైన సమయం నుంచి బయటపడేసి నీ భార్యని కాపాడే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది? చెప్పండి పోచమ్మా. నీ భార్యని రక్షించి నీ దగ్గరికి నీ భార్యని చేర్చే మార్గం ఒక్కటే, శివారాధన. ఆ అర్ధనారీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగితే నీ అర్ధాంగిని కాపాడుకోగలవు. ఏం చేయాలో చెప్పండి పోచమ్మా, అది నేను చేస్తాను. మోకాళ్ల మీద శివాలయం మెట్లెక్కి శివయ్య దర్శనం చేసుకుని 108 కావళ్ల నీళ్లతో శివయ్యకి అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఆ ఈశ్వరుడు నిన్ను నీ లక్ష్మిని కలుపుతారు. అలాగే పోచమ్మా, నేను దీక్షగా చెప్పింది చేస్తాను పోచమ్మా. ఒక్కటి గుర్తుంచుకో బాబు, ఈ కఠినమైన పరీక్షని మధ్యలో ఆపకుండా ఏ దోషం లేకుండా పూర్తి చెయ్యకపోతే ఆ శివయ్య ఆగ్రహానికి గురవుతావు. నేను ఈ దీక్షని నా భార్య కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను చేస్తాను. నేను పూర్తి చేస్తాను పోచమ్మా. విజయోస్తు విహారీ బాబు. ఆ శివుడి కటాక్షంతో మీ అమ్మని కాపాడుకున్నావు. అలాగే ఈరోజు ఆ శివుడి కృపతో నీ భార్యని కాపాడుకో.